ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అది సరోజ గారు మాకు వంట చేయమని పంపించారు. మీరేనా? మీరేంటి ఇలా ఉన్నారు? పైగా వయసులో పెద్దవాళ్ళలా ఉన్నారు. అయ్యో, వయసుదేముంది చెప్పండి. వంట బాగా చేస్తాము. మీకు కడుపు నిండుగా రుచిగా భోజనం పెడతాము. మాకు పద్ధతులు మడికట్టు ఎక్కువేనండి. సరే సరే, ఏదైతే ఏంటి, మీరు వంట బాగా చేస్తే చాలు. రండి. వీళ్ళేనమ్మా నేను పిలిపించిన వంటవాళ్ళు. ఏంటి అందరూ అలా ఉన్నారు? ఆకలిగా ఉందా? వంట చిటికలో చేసి పెడతాను. అదేం లేదమ్మా. ఈరోజు గుడిలో పూజ కోసమని వెళ్ళినప్పుడు ఎద్దు గాయత్రిని పొడవడానికి వచ్చింది. దాంతో మనసేం బాలేదమ్మా. ఎందుకమ్మా అంత చిన్నదానికే అలా ఎందుకు కంగారు పడతావు? నీకేమీ కాదు. ఆయన ఇలాంటివి జరిగినప్పుడు దిష్టి తీయాలి. ఇంట్లో వాళ్ళ దిష్టి, పొరుగు వాళ్ళ దిష్టి, ఏ దిష్టి పడిందో నీ మీద నేను తీస్తాను కదా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో ఉన్న వాళ్ళ దిష్టి, బయట వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. తూతు అనమ్మా, తూతు. అంతే కదా బా. కృష్ణ గారు అంతే కదా? అంతే అంతే. ఎవరి దృష్టి తగలకూడదు. గాయత్రికి అసలు తగలకూడదు. అదేంటి, మా గాయత్రి పేరు మీకెలా తెలుసు? అబ్బా, ఈవిడ చెప్పింది కదా, గుడిలో ఒక ఎద్దు మా గాయత్రిని పొడవడానికి వచ్చింది అని. అది గుర్తుపెట్టుకునే అలా మాట్లాడారులేండి. ఓ,